కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఉమ్మడి జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా పైతట్టు ప్రాంతాల్లో కూడా సోమశిల పైతట్టు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో సోమశిల జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు సోమశిల జలాశయం నుంచి పెన్నా నదికి చాలా వరకు వరద నీటిని వదిలేయడంతో పెన్నా నది ప్రవహిస్తున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. పెన్నా నదికి సముద్రానికి వదిలేయడంతో, ఎందుకంటే గత 2 రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొల్లిపోతున్నాయి. అదేవిధంగా చెరువులు కూడా నిండిపారడంగా ఇంకా ఒక 2-3 రోజులు హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో సోమశిల జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరే ప్రమాదం ఉంది. మొత్తం మీద 78 టీఎంసీల నీటి నిల్వ ఉంచాల్సిన సోమశిల జలాశయంలో ఇప్పటికే 74 నుంచి 75 టీఎంసీల నీరు చేరడంతో కొంత నీటిని పెన్నా నదికి, మరికొంత నీటిని కళ్ళేరు జలాశయానికి కూడా వదిలేయడం జరిగింది.